హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 70 ఏళ్లు దాటిన వారందరికీ ఇవన్నీ ఉచితమండి. సంచలన నిర్ణయం రేపటి నుంచి అమలు. పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత ఆరోగ్య బీమా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంచలన నిర్ణయం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ ఉచిత ఆరోగ్య బీమా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 6,00,00,000 మంది వృద్ధులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ నిర్ణయం రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఆయుష్మాన్ భారత్ పథకం వృద్ధులకు కొత్త ఆశాజ్యోతి. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పీఎంజేఏవైగా ప్రసిద్ధి చెందిన ఆయుష్మాన్ భారత్ పథకం ప్రపంచంలోని అతిపెద్ద సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ పథకాల్లో ఒకటి. దీని లక్ష్యం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచిత వైద్య సేవలను అందించడమే. ఇప్పటివరకు ఈ పథకాన్ని కేవలం నిర్దిష్ట కుటుంబాలకు మాత్రమే పరిమితం చేశారు. కానీ ప్రస్తుతం 70 ఏళ్లు పైబడిన వృద్ధులను కూడా ఈ పథకంలో చేర్చాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ కొత్త నిర్ణయం ద్వారా వృద్ధులకు కలిగే ప్రయోజనాలు: ఆర్థిక భారం తగ్గింపు, వైద్య ఖర్చులు తట్టుకోలేని వృద్ధులకు ఇది గొప్ప ఉపశమనము. ఉచిత వైద్య సేవలు, ప్రభుత్వ అనుమతితో ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స అందించేందుకు అందుబాటులో అయితే వచ్చిందనమాట. మెరుగైన ఆరోగ్య సంరక్షణ, సమయానికి అవసరమైన వైద్య సేవలు కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇక 6,00,00,000 మందికైతే లబ్ధి. దేశవ్యాప్తంగా 6,00,00,000 మంది వృద్ధులకు నేరుగా ప్రయోజనం అయితే కలగనుంది. మౌలిక సదుపాయాల మెరుగుదల. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు ప్రత్యేక నిధులను విడుదల చేయనుంది. పెరుగుతున్న వైద్య ఖర్చులు, వృద్ధుల కోసం ప్రభుత్వం కీలక చర్యలు. ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండటంతో తగినంత వైద్య సహాయం అందించలేక చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 70 ఏళ్లు పైబడిన వారికి విస్తరించాలని నిర్ణయించింది. ఆరోగ్య మౌలిక సదుపాయాల పెంపు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేయటం, అపారమైన మందుల లభ్యతను పెంచడము, నివారణ ఆరోగ్య సంరక్షణ చర్యలను ప్రోత్సహించడము, అలాగే టెలిమెడిసిన్ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తేవటము. ప్రభుత్వ నిబద్ధత, సామాజిక సంక్షేమానికి అంకితభావం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ, ఈ పథకం వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు మార్గదర్శకంగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్లు మెరుగైన వైద్య సేవలను పొందేందుకు ఇది తోడ్పడుతుంది. ఇది ప్రభుత్వ సమగ్ర ఆరోగ్య వ్యూహంలో భాగమని అయితే అన్నారు. అసలు ఎలా ఉంటుంది అంటే అమలు. వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ పొందాల్సి అయితే ఉంటుందండి. సముచిత ఆసుపత్రుల్లో చికిత్స, వైద్య సేవలు పొందేందుకు అనుమతి. ప్రధానమైన ఆరోగ్య సమస్యలపై ప్రత్యేకంగా వైద్య ఖర్చుల భారం ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్య సేవలు పొందేందుకు అర్హత కలిగిన వృద్ధులను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహణ అయితే ఉంటుంది. ఇక మొత్తానికి ఈ నూతన నిర్ణయం వృద్ధుల ఆరోగ్య భద్రతకు కీలకమైన ముందడుగు. 70 ఏళ్లు పైబడిన ప్రతి సీనియర్ సిటిజన్‌కు ఉచిత ఆరోగ్య బీమా అందించేలాగా ప్రభుత్వ నిర్ణయం. వైద్య సేవలకు ప్రాధాన్యతను పెంచడంతో పాటుగా వారి జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాజిక సంక్షేమాన్ని మరింత బలోపేతం చేస్తుందనైతే నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు.